హే గాయ్స్, నేను మీ సాయి తల్లిని. వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఆల్రెడీ టైటిల్ చూసారు కదా, ఎగ్ పఫ్ మేకింగ్. ఇది ఓవెన్ లేదు, అలానే మైదా కూడా లేకుండా ఎగ్ పఫ్ అయితే చేస్తున్నాము. సో ముందుగా అయితే మనం కొంచెం గోధుమ పిండిని తీసుకుని దాన్ని చపాతీ ఉండలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. యాక్చువల్గా జస్ట్ గోధుమ పిండిలో లైట్గా సాల్ట్, కొంచెం కావాలంటే కొంచెం ఆయిల్ లేదా మిల్క్ కూడా వేసుకోవచ్చు. సో గోధుమ పిండి అయితే ముందుగా చిన్న డౌలా అయితే చేసుకోవాలి. డౌ రెడీ అయిపోయిన తర్వాత మేము ఆల్రెడీ మిక్సీలో గ్రైండ్ చేసాం కాబట్టి, పిండిని కలుపుకున్నాం కాబట్టి ఇంకొకసారి చేత్తో మెత్తగా పిండిలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ పఫ్లోకి కర్రీ తయారు చేసుకుందాము. కర్రీ కోసం జస్ట్ ఆనియన్స్, అలానే కొంచెం పచ్చిమిరపకాయలు 2 మగ్గబెట్టుకోవాలి. ఆనియన్స్ అవి మగ్గిన తర్వాత కొంచెం పసుపు, అలానే రుచికి తగ్గ సాల్ట్, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం వేసి ఒకసారి తిప్పుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి బాగా కుక్ చేసుకోవాలి కర్రీని. కొత్తిమీర కూడా వేసి కుక్ చేసుకున్న తర్వాత ఈ గ్యాప్లో ఎగ్స్ కూడా మేము బాయిల్ చేసేసుకున్నాము. బాయిల్ చేసుకున్న ఎగ్స్ని హాఫ్ కింద కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు పఫ్ మీద లేయర్స్ లాగా అతుక్కోవడానికి కొంచెం మైదా తీసుకున్నాము. మైదాలో లైట్గా గీ కలిపి దాన్ని ఒక పేస్ట్లా అయితే చేసాము. సో ఇది ఎందుకు అంటే మనం లేయర్స్ వేసినప్పుడు విడిపోకుండా ఉండడానికి ఇదైతే హెల్ప్ అవుతుంది. ఇందాక కలిపి పెట్టుకున్న గోధుమ ముద్ద నుంచి కొంచెం తీసుకొని మనం చపాతీలా అయితే చేసుకోవాలి. ఇది ఐదర్ మీరు ఒకే చపాతీ దాన్ని లేయర్స్ కింద ఇలా వేసుకుని, అంటే ఒక 2-3 చపాతీస్ తీసుకొని ఒక లేయర్ మీద ఒకటి ఇలా మైదాతో మనం అంటించుకోవచ్చు. లేదంటే జస్ట్ ఒకే చపాతీని మడత పెడుతూ మనము ఇలా రోల్ అయినా చేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ అయితే ఎలానే మనం చేసుకోవచ్చు. ఇక్కడ మేము చేసింది ఏంటి అంటే ఒక 3-4 చపాతీస్ తీసుకొని మనం చేసుకున్న మైదా పేస్ట్ని ఒక చపాతీ మీద ఒకటి అయితే అంటించుకున్నాము. సో ఇలా కొంచెం పెద్దగా చేసుకున్నట్లు అయితే మనము ఇలా చిన్న పీసెస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో దట్ ఈచ్ పీస్లో మనం కొంచెం కర్రీ, అలానే ఉడకబెట్టుకున్న ఎగ్, దాన్ని హాఫ్ అయితే చేసుకున్నాము. సో హాఫ్ బాయిల్డ్ ఎగ్ని అయితే మనం ఇక్కడ పెట్టుకొని దీన్ని ప్యాక్ చేసుకోవాలి బయటికి రాకుండా. మనము ఇన్స్టెడ్ ఆఫ్ గోధుమ పిండి మైదా పిండితో చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ లేయర్స్ కింద పఫీగా అయితే ఉంటుంది. బట్ మైదా అంత హెల్దీ కాదు అని చెప్పి ఇక్కడ కేవలం మేము గోధుమ పిండిని మాత్రమే యూజ్ చేసాము. కావాలి అనుకుంటే మీరు మైదాతో కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఇవన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ఆయిల్లో అయితే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎగ్ పఫ్ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చాయి ఏంటి అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అప్పటి వరకు
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని లైక్ చేయండి. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ సాయి తల్లి.